ఓ పద్యం ఉంటుంది, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రుడు కానీ పుత్రిక కానీ వాళ్ళు గొప్ప పనులు చేసినప్పుడు నిజంగా ఆ పేరెంట్స్కి ఎంతో అద్భుతమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు శుభోదయం అనేటువంటి కార్యక్రమంతో పిఎంసి ద్వారా మన తెలుగు ప్రజలందరినీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరినీ పలకరిస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను అద్భుతంగా పర్యవేక్షిస్తూ ఈరోజు ఒక గొప్ప మాస్టర్గా పిఎంసిలో ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తున్నారు. రీసెంట్గా జ్ఞానసభ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా తను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. లహరి మేడం స్వయాన మన బాలకృష్ణ సార్ వారి పుత్రిక. మీ ఫాదర్ పక్కన నిలబడు, ఒకసారి వీళ్ళిద్దరికి గట్టిగా చెప్పట్లు కొడదాం, గట్టిగా. బాలకృష్ణ సార్ తన లైఫ్ అంతా అంకితం పత్రి సార్కి. ఎన్ని వర్క్షాపులు చేశారో చెప్పనలేవి కాదు, ఎంత మందిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారో చెప్పనలేవి కాదు. సో ఆయన పుత్రిక తన సందేశం. హలో ఎవ్రీవన్. కాశీలో పిఎంసి ఈవెంట్స్ ద్వారా ఇక్కడ అందరం ఉండటం అనేది చాలా హ్యాపీ థింగ్. ఎప్పుడు నేను అనుకోలే కాశీ వస్తానని, కానీ దీని ద్వారా వస్తాం అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. మనమందరం ఇక్కడున్న బ్యూటిఫుల్ ఎనర్జీస్, శివుడు అండ్ చాలామంది యోగులు, ఋషులు, మహర్షులు నడిచిన ప్రాంతం, ఓల్డెస్ట్ సిటీ. సో మనమందరం ఇది చాలా బ్యూటిఫుల్గా ఉపయోగించుకుంటా మన పిఎస్ఎస్ఎం ఒక ఎనర్జీస్ని ఇక్కడ ఇంకా అద్భుతంగా స్థాపిద్దాం, పత్రికారు ఒక ఎనర్జీస్ని. అండ్ నెక్స్ట్ మనందరికీ ఎంతో అద్భుతమైన సందేశం ఇస్తానికి కూడా గురూజీ యోగి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన నుంచి కూడా సందేశం తీసుకుందాం. ఖచ్చితంగా అందరం ఉండి విందాం. థ్యాంక్ యూ సో మచ్.